హాయ్ అండి. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే సింపుల్గా చేసే చికెన్ పులావ్ ఎలాగో చూద్దామా. చికెన్ పులావ్ రెడీ చేసుకోవడానికి వీడియోలో చూపించినట్టు అల్లం వెల్లుల్లి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ మేము 1.5 kg చికెన్ తీసుకున్నామండి. క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి. ఎందుకంటే మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు. ఒకవేళ మీరు తక్కువ స్పైసీ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాత 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి మ్యారినేట్ చేయడం కోసం. పెరుగు చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నామండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ అవ్వడం కోసం ఫ్రీజర్లో 1 అవర్ ఉంచాలండి. ఇక్కడ మనకి పులావ్ కోసం 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 6 లవంగాలు, 4 ఇలాచి, 1 దాల్చిన చెక్క తీసుకున్నామండి. 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. అలాగే 2 కట్టలు కొత్తిమీర, కొంచెం కారం, అలాగే 2 కట్టలు పుదీనా కూడా తీసుకున్నామండి. ఇక్కడ కొంచెం సాల్ట్, 3 పెద్ద టమాటాలు తీసుకున్నామండి. కొంచెం పసుపు, 2 రెబ్బల కరివేపాకు, 12 పచ్చిమిర్చి, గీ తీసుకోవాలండి. వీటితో పాటు పులావ్ కోసం సాజీ బిర్యానీ మసాలా అండి. కొంచెం ఆయిల్ కావాలి. 4 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, జీరా పౌడర్ అండి. పులావ్ చేయడం కోసం మెజర్మెంట్కి ఈ గ్లాస్ యూస్ చేశానండి. ఈ గ్లాస్తో 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే చికెన్తో పాటు వాటర్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్తో పాటు 2 టేబుల్ స్పూన్ గీ కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేస్తున్నాను. 2 కలిపి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందు చూపించినట్టుగా పులావ్కి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసి ఉన్నవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో చిల్లీ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. అంటే బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అనేవి. నెక్స్ట్ ఇందులోనే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి పులావ్ అంత బాగుంటుందండి. ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఏదైతే చికెన్ మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ అంతా కూడా ఇక్కడ బాగా మ్యారినేట్ అయింది. సో ఇది మొత్తం అంతా కూడా కలుపుతున్నానండి. మొత్తం అడుగున ఉన్నటువంటి మసాలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చికెన్కి మొత్తం టమాటా ఈ కొత్తిమీర అంతా కూడా మిక్స్ అయ్యేలాగా. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొరియాండర్ పౌడర్ అండి, అంటే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ మసాలా అండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. నేను అంచనా ప్రకారం వేసేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ వచ్చేలా. తర్వాత ఇందులోనే 1 చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి. మసాలాలు అనేది బాగా పట్టేలాగా. ఇక్కడ చికెన్ అనేది ఉడకడం కోసం నేను ప్లేట్ పెట్టి కవర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బియ్యం తీసుకున్నానండి. 3.5 గ్లాస్ రైస్ తీసుకొని అది కడిగేసి ఏదైతే పులావ్ స్టార్ట్ చేసే ముందే కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. దీంతోపాటు 4.5 గ్లాస్ వాటర్ కూడా బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను.
ఇప్పుడు ఇక్కడ చికెన్ అనేది హాఫ్ వరకు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏదైతే మనం రైస్ అనేది ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నామో ఆ రైస్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఇందులో వాటర్ అనేది ఏం లేకుండా చూసుకోవాలండి. తర్వాత ఇందులో ఏదైతే 4.5 గ్లాస్ వాటర్ మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ యాడ్ చేస్తున్నామండి. చల్లనీళ్ళు వేయొద్దు, బాయిల్ చేసిన వాటరే మీరు వేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ మనకి మెత్తగా అయిపోకుండా వస్తుంది. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూడండి. ఎందుకంటే మనకి ఈ వాటర్ అనేది ఉప్పగా ఉండాలండి. అలా కాకుండా సాల్ట్ కరెక్ట్గా సరిపోయినట్టు ఉంటే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పగా ఉంటేనే పులావ్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక మూత పెట్టి కవర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిందండి. బాయిల్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అనేది తీసుకొని ఇలాగా పిండి మొత్తం నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి కవర్ చేయాలి. కవర్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా రైస్ కుక్ అవుతుందండి. కుక్ అయిన తర్వాత మనం కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి పులావ్ది. ఇక టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేశాక లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచండి. సిమ్లో పెడితే మనకి మ్యాక్సిమం పులావ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి. Let's start tasting. ఇప్పుడు ఇక్కడ మా ఆయన టేస్ట్ చూస్తున్నారండి ఎలా వచ్చిందని. సూపర్ అంటున్నారు. Wow! వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.